Hi to everyone, welcome back to the Vijita Rajkumar online classes for the MPHW. Today I am going to discuss about the 70% content in view of COVID-19 pandemic for the intermediate first year students in the subject of the mathematics 1 year syllabus. Okay, na? For the MPC students. Okay, this is belongs to Telangana State Board of Intermediate Education Hyderabad academic year 2020 to 21. Okay, na? So MPC students ki మ్యాథ్స్ 1 year సిలబస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఓకేనా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ సిలబస్ ఎంత ఒక డ్యూ టు COVID-19 ద్వారా ఏమేమి సిలబస్ డిలీట్ చేశారో యాక్చువల్గా ఏమేమి సిలబస్ ఉంది 17%, సో 30% డిలీట్ చేసిన తర్వాత 70% కంటెంట్ ఉంది కదా. అసలు మనము ఏమేమి సిలబస్ ప్రిపేర్ అవ్వాలి అని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఉన్న సిలబస్ మాత్రమే మనము ఎంత సిలబస్ డిలీట్ చేసిన తర్వాత ఎంత సిలబస్ ఉంది ఆ సిలబస్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఓకే, ఇక్కడ ముఖ్యంగా ఏంటిదంటే ఓకే ఇందులో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది మ్యాథ్స్ 1 year సిలబస్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయంటే చూద్దాం. ఇక్కడ సీరియల్ నెంబర్ 1గా ఇచ్చారు కదా, సో సీరియల్ నెంబర్ 10 వరకు చూడవచ్చు. మన 10 యూనిట్స్ ఉన్నాయి. సో దే హ్యావ్ గివెన్ ది చాప్టర్ ఆర్ యూనిట్ నేమ్. ఓకేనా, ఫస్ట్ యూనిట్ ఫంక్షన్స్. సో ఇన్ దిస్ టాపిక్స్ ఓకే ఆర్డర్డ్ pairs, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్, డొమైన్ అండ్ రేంజ్ అండ్ ఇన్వర్స్. సో ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్లో ఉన్న టాపిక్స్ ఇవి. అదేవిధంగా సెకండ్ యూనిట్లో మ్యాథమెటికల్ ఇండక్షన్ డిలీటెడ్ అంతా సెకండ్ యూనిట్ అంతా కూడా డిలీట్ చేయడం అనేది జరిగింది. థర్డ్ చాప్టర్లో మ్యాట్రిసెస్, ఓకే టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్, ఓకే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఓకే 3.4లో 1 to 3.7 and 2 determinants. Okay, adjoint and inverse of a matrix, solutions of stimulations, inverse equations, Cramer's rule, matrix inversion method. సో ఇందులో అన్నీ కూడా థర్డ్ చాప్టర్లో ఉన్న సిలబస్ ఇది. ఓకే, ఫోర్త్ యూనిట్లో అడిక్షన్ ఆఫ్ వెక్టర్స్ కంప్లీట్ చాప్టర్ అనేది ఉంది అందులో. ఓకే, అందులో ఏది యాడ్ అంటే ఉంచడం కానీ తర్వాత డిలీట్ చేయడం కానీ అందులో ఏమీ లేదు. సో ఆల్ ఫోర్త్ యూనిట్ కంప్లీట్గా చదవాలి. So next fifth unit is the product of vectors, introduction, scalar dot product of two vectors, geometrical properties of dot product, expression of scalar product, angle between vectors, geometrical vector methods, vector equation of plane normal form, angle between two planes, vector product, loss product of two vectors and properties, vector product in system, vector area, scalar triple ప్రోడక్ట్స్. ఇందులో ఉన్న ఫిఫ్త్ యూనిట్లో ఉన్న సిలబస్. ఓకేనా, సిక్స్త్ చాప్టర్లో ఓకే ట్రైగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫార్మేషన్స్ కంప్లీట్ చాప్టర్ ఉంది. అదేవిధంగా ట్రైగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ డిలీటెడ్. ఓకే, సెవెంత్ యూనిట్ డిలీట్ చేశారు. ఎయిత్ ఇన్వర్స్డ్ ట్రైగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇది కూడా డిలీట్ చేయడం జరిగింది. నైన్త్ యూనిట్లో హైపర్ పోలిక్ ఫంక్షన్స్, ఓకే డెఫినేషన్ ఆఫ్ హైపర్ పోలిక్ ఫంక్షన్స్ అండ్ గ్రాఫ్స్, ఓకే అడిషన్ ఫార్ములాస్ ఆఫ్ హైపర్ పోలిక్ ఫంక్షన్స్. ఓకేనా, నెక్స్ట్ 10th యూనిట్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కంప్లీట్ చాప్టర్ అనేది ఇందులో ఉంది. ఓకే, ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. సో మనం ఎంపీసీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్ 1 year సిలబస్లో 70% ఎంత సిలబస్ ఉంది, అందులో ఏమేమి డిలీట్ చేశారో అది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. మనం ఎన్ని యూనిట్స్ అనుకున్నాం ఓవరాల్గా మ్యాథ్స్ 1 year కన్సిస్టింగ్ ఆఫ్ ది 10 units. ఇందులో ఆల్మోస్ట్ ఫస్ట్ యూనిట్లో కొన్ని టాపిక్స్ డిలీట్ చేసిన తర్వాత రిమైనింగ్ 17% కంటెంట్ ఉన్న టాపిక్స్ ఇవి సెకండ్ యూనిట్ డిలీట్ చేయడం అని జరిగింది. థర్డ్ యూనిట్లో ఉన్న టాపిక్స్ ఫోర్త్ చాప్టర్లో ఉన్న కంప్లీట్ చాప్టర్ చదవాలి, అందులో ఏది డిలీట్ చేయలేదు. ఒక ఫిఫ్త్ చాప్టర్ ఓకే ఇందులో కూడా కొన్ని టాపిక్స్ అని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా 16 కంప్లీట్గా ఉంది, 17 కంప్లీట్గా డిలీట్ చేశారు. 8th యూనిట్ ఆల్సో కంప్లీట్గా డిలీటెడ్. 9th హైపర్ పోలిక్ ఫంక్షన్స్లో కొన్ని టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 10th యూనిట్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగులర్స్ ఓకేనా కంప్లీట్ చాప్టర్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద 1B ఓకే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ ది సబ్జెక్ట్ ఆఫ్ ది మ్యాథ్స్ 1B సిలబస్లో ఎన్ని చాప్టర్స్ అనుకున్నాం, ఇందులో కూడా 8 చాప్టర్స్ అనేవి ఉన్నవి చూద్దాం. ఓకే, ఫస్ట్ లోకస్ కంప్లీట్ చాప్టర్ ఉంది, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ యాక్సెస్ కంప్లీట్ చాప్టర్ ఇస్ దేర్, స్ట్రేట్ లైన్ కంప్లీట్ చాప్టర్ ఇస్ దేర్. Okay, fourth unit pair of straight lines in the introduction, equation of a pair of lines passing through the origin, angle between a pair of lines, okay condition of a perpendicular and
coincident lines, bisectors of angles, pair of lines, sector, degree, general equations. Okay, homogenizing a second degree equation with a first degree equation in a day y. Okay, exercise దాంట్లో 4b డిలీట్ చేయడం అనేది జరిగింది. 3 డైమెన్షనల్స్ కోఆర్డినేట్స్ కంప్లీట్ చాప్టర్ ఉంది. 6 డైరెక్షన్ కోసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ కంప్లీట్ చాప్టర్ ఉంది. 7th చాప్టర్ ప్లేన్, ఇందులో ఇంట్రడక్షన్, ఎక్సర్సైజ్ సెక్షన్ 1 అండ్ డిలీట్ చేసిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా. 8th ఈజ్ ద లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, ఇందులో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్స్, నైబర్హుడ్స్, లిమిట్స్ అండ్ స్టాండర్డ్ యూనిట్స్. ఓకేనా, స్టాండర్డ్ లిమిట్స్ ఇవన్నీ కూడా మన ఎంపీసీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇది సబ్జెక్ట్ అయితే మ్యాథమెటిక్స్ 1Bలో ఏమేమి సిలబస్ ఉంది, ఏమేమి డిలీట్ చేశారు, అవన్నీ ఇప్పటివరకు డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఓవరాల్గా ఫస్ట్ ఇయర్లో మనము 1A డిస్కస్ చేసుకున్నాం, 1B ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ కమింగ్ టు ద ఇంకేమున్నాయి సార్, 9th యూనిట్లో కూడా డిఫరెన్షియేషన్, ఇంట్రడక్షన్, డెరివేటివ్స్ ఆఫ్ ఫంక్షన్, ఎలిమెంటరీ ప్రాపర్టీస్, ట్రైగ్నోమెట్రిక్ ఇన్వర్స్, ట్రైగ్నోమెట్రిక్ హైపర్బోలిక్ ఇన్వర్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, డెరివేటివ్స్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా ఉన్నవి. నెక్స్ట్ 10th క్వశ్చన్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఓకే, ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. ఓకే, జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది డెరివేటివ్ ఈక్వేషన్ ఆఫ్ ది tangent and normal, tangent, subnormal. Next, angle between curves and condition for orthogonality of curves, maxima and minimum. Okay, so ఇప్పటి వరకు మనం ఏంటి 1B ఆల్సో ఇట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ది 2 యూనిట్స్. ఇప్పుడు మనం 10 యూనిట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఏమేమి డిలీట్ చేస్తారు, ఏమేమి టాపిక్స్ ఉన్నాయని కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ కమింగ్ టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ ఇయర్. ఓకేనా, ఇందులో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి సెకండ్ ఇయర్ దాంట్లో, ఇట్ ఈస్ ఆల్సో సేమ్ 10 యూనిట్స్ డివైడ్ చేయడం అనేది జరిగింది. ఏమేమి ఉన్నాయో చూద్దాం. సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ 7. సెకండ్ ఇయర్లో కాంప్లెక్స్ నెంబర్స్, ఇందులో ఇంట్రడక్షన్, కాంప్లెక్స్ నెంబర్ యాజ్ అన్ ఆర్డర్డ్ పేర్ ఆఫ్ రియల్ నెంబర్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్, రిప్రజెంటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఇన్ ద ఫార్మ్ a+b. నెక్స్ట్ డి Moivre's theorem up to exercise 2B section 1 and 2 related examples. Next 2 అని కాదు, అది A and B అని. ఓకేనా, quadratic expressions, ఇందులో quadratic equations in the variable signs of quadratic expressions, change of signs and maximum and minimum values. నెక్స్ట్ వన్ ఇస్ ద theory of equations, ఇందులో కంప్లీట్ చాప్టర్ ఉంది. నెక్స్ట్ వన్ ఇస్ ద permutations and combinations. ఓకేనా, permutations and combinationsలో in fundamentals, principles of the counting, linear and circular permutations. Permutation of dissimilar things are rate to type. Combinations, exercise section 1 and 2 related problems, exercise section 3 deleted. Next, binomial theorem. ఇందులో ఇంట్రడక్షన్, ఎక్సర్సైజ్ 6 సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 అప్ టు 4th ప్రాబ్లమ్ అండ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ 6B సెక్షన్ 1 అండ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ 6 ఈజ్ డిలీటెడ్. ద 5th యూనిట్లో చూసినట్లయితే సెక్షన్ 3లో డిలీట్ చేశారు. 6th చాప్టర్లో ఉన్న బైనామియల్ థియరీలో 6th క్వశ్చన్ అనేది డిలీట్ చేయడం అనేది జరిగింది. So next one is the partial functions in the up to 7 exercise. Next, measures of dispersion, introduction, range, mean, deviation for ungrouped data, exercise section 1 and problems. Next, probability, random experiments and events, classical definition of probability. Next, axiomatic approach and addiction theorem on probability. Independent and dependent events, conditions, probability, multiplication theorem and problem and related examples in the 9th unit. Next, on the 10th unit, random variables and a probability distribution, complete chapter is there. Next one is the second year MPC intermediate second year students in the mathematics subject, mathematics
11B సిలబస్లో ఏమేమి సిలబస్ ఉంది, ఏమేమి డిలీట్ చేస్తారో మనం తెలుసుకుందాము. ఓకే, ఇందులో మొత్తం 8 యూనిట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ యూనిట్ ఇస్ ద క్లాస్ సర్కిల్స్, కంప్లీట్ చాప్టర్ ఉంది. చాప్టర్ 2లో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కంప్లీట్ చాప్టర్ ఉంది. నెక్స్ట్ ప్రబోలా, థర్డ్ యూనిట్, దట్ ఈస్ ద ఇంట్రడక్షన్, కోనిక్ సెక్షన్స్, స్టాండర్డ్ ఫార్మ్స్, రిలేటెడ్ పోయమ్స్ అనేవి. నెక్స్ట్ ఎలిప్స్, ఇంట్రడక్షన్, equation of ellipse in standard form, okay, and parametric equations. Okay, next hyperbola introduction exercise 1 is section 1 and related section. Okay, next integration, introduction, అదే విధంగా integration has the inverse process of differentiation, standard forms and properties of integrals and method of substitution and related problems. Next one is the 7th unit, definite integrals, introduction exercise 7a, exercises 7b. Okay, exercise 1 and 2 section b deleted. Next one is the okay, next is the 8th unit is the differential equations introduction. Okay, formation of differential equation, degree and order on ordinary differential equation and solving differential equations, variables, mode, okay, method, solvable method and exercise. Basically, so till now I discussed about the what is the syllabus of the mathematical science for the intermediate students, first year and second year students. It's clear to everyone. Okay, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇఫ్ యూ హిట్ ద బెల్ ఐకాన్ యూ విల్ గెట్ ద మోర్ అప్డేషన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మీ. Okay, all the best. Have a nice and beautiful day to everyone. Thank you all.